టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ మహేష్. ఈరోజు మనతో డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఉన్నారు. ఇవాళ మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. ఎలాన్ మస్క్, ద గ్రేటెస్ట్ రీసెర్చర్, ద గ్రేటెస్ట్ టెక్నికల్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ద వరల్డ్. ఎలాన్ మస్క్ అద్భుతమైన కంపెనీలు స్థాపించారు. స్పేస్ ఎక్స్ కానీ, న్యూరాలింక్స్ కానీ, XAI కానీ, టెస్లా కానీ. ఎలాన్ మస్క్ సంపద దాదాపు ఈరోజు ఎలాన్ మస్క్ సంపద దాదాపు 80 లక్షల కోట్ల రూపాయలు, అంటే దాదాపు $780 బిలియన్ అన్నమాట. ఇవన్నీ ఎలాన్ మస్క్ తన తెలివితేటలతో సంపాదించుకున్నారు, తన టెక్నికల్ నైపుణ్యంతో సంపాదించుకున్నారు. ఎలాన్ మస్క్ ఈరోజు కూడా 80 లక్షల కోట్ల సంపద ఉన్న ఈరోజు కూడా అతను వారానికి 100 గంటల నుంచి 110 గంటలు అతను వర్క్ చేస్తారు. ఎలాన్ మస్క్ థింకింగ్ క్యాపబిలిటీ, విజనరీ, ఎక్స్ట్రాడినరీ రిస్క్ టేకింగ్ స్కిల్స్, వీటన్నిటి చూసి మన స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలి అనేది ఇవాళ మనం డాక్టర్ ఏ సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. డెఫినెట్గా అంటే చాలా అతి తక్కువ మంది లైఫ్ జర్నీస్, ఆటోబయోగ్రఫీస్ మనం ఇప్పుడున్న జనరేషన్, అంటే పాతది ఇప్పుడు మహాత్మా గాంధీ గారితో, జవహర్లాల్ నెహ్రూ గారితో, లేకపోతే వేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో, లేకపోతే వేరే అదర్ లీడర్స్ చెప్పినప్పుడు ప్రాబబులీ ఇప్పుడున్న యూత్కి సర్లే ఇప్పుడు ఉన్నారులే, మనం చూడలేదులే, గ్రేట్ పీపుల్ అన్న ఫీలింగ్తో ఉంటారు. కాబట్టి కాంటెంపరీగా ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో ఉన్న గ్రేట్ పర్సనాలిటీస్, అటు స్పోర్ట్స్లో కానీ లేకపోతే అన్ని రకాలుగా ఎంటర్ప్రైజెస్లో కానీ వీటిలో తీసుకుంటే డెఫినెట్గా ఇతన లైఫ్ జర్నీ అనేది ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ పర్టికులర్గా ఇప్పుడు టెక్నాలజికల్ వరల్డ్లోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఈ జర్నీలో కానీ లేకపోతే ఆయన లైఫ్ జర్నీ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నది కొన్ని డెఫినెట్గా మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఉన్నాయండి. బేసికల్గా ఆయన సౌత్ ఆఫ్రికాలో పుట్టాడండి. ఆయన తర్వాత సరే ఆ మిలిటరీ ట్రైనింగ్ అది కంపల్సరీ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇతను అవాయిడ్ చేసి చదువుకుందామనే ఉద్దేశంతో కెనడా వెళ్ళడం జరిగింది. అఫ్కోర్స్ అప్పటికి వెళ్ళేటప్పటికే 12 సంవత్సరాలకే బ్లాస్టర్ అని ఒక గేమ్ ఏదో ఉంటుందండి, ఆ గేమ్ ఒకటి కనిపెట్టాడు ఆయన. అండ్ అప్పటికే 12 సంవత్సరాలకే అప్పుడు కంప్యూటర్ సైన్స్ ఆ రోజుల్లో 71లో ఇప్పుడు ఆయన పుట్టాడు. సో అప్పటికి 10 ఇయర్స్ 12 ఇయర్స్ అంటే 81, 83 ఆ టైం అనుకుంటారు రఫ్గా. సో దాన్ని అమ్మేడు కూడా, దాన్ని తయారు చేసి మళ్ళీ దాన్ని అమ్మాడు. అంటే ఏంటి అసలు అప్పుడే ఆయనకి ఇలా తయారు చేయడం లేదా దీన్ని అమ్మడం అట్లా. తర్వాత క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ కెనడాలో చదివాడండి. చదివిన తర్వాత ట్రాన్స్ఫర్తో ఆయన యూపెన్కి వచ్చాడండి, అంటే ఐవీ లీగ్కి. అంటే చూసారంటే ఒక్కొక్క స్టెప్, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక కాలేజీకి వెళ్ళినా ఆయన మళ్ళీ వెంటనే కొంచెం బెటర్ ప్లేస్కి వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చాం కదా రిలాక్స్ అయిపోకుండా మళ్ళీ వెంటనే దాన్ని ప్లాన్ చేసుకుని మళ్ళీ బెటర్ ప్లేస్కి అతను రావడం, తర్వాత నెమ్మదిగా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అతను ఈలోపే వేరే వేరే స్టార్టప్స్ అవి చేయడం. జిప్టూ అన్న కంపెనీ కూడా ఒకటి స్థాపించడం జరిగింది 94 ఆ టైంలో. దాన్ని తర్వాత కొంతకాలం పోయిన తర్వాత దాన్ని అమ్మేయడం జరిగింది. 300 మిలియన్కి అంతకు అమ్మేస్తే 22 మిలియన్ అంత క్యాష్ రావడం జరిగింది అనమాట. తర్వాత X.com అని పెట్టారు, ఫైనాన్షియల్ కంపెనీ. తర్వాత అది పేపాల్ కింద మారింది. దాన్ని కూడా మళ్ళీ ఏదో ఇష్యూస్ అవడం వల్ల సరే మేజర్ స్టేక్ హోల్డర్ కాబట్టి తర్వాత దాన్ని అమ్మేశారు. దాన్ని అమ్మేస్తే దాంట్లో కూడా మంచి షేర్ వచ్చింది, 700-800 మిలియన్ అది వచ్చింది సంథింగ్ అలాగా. తర్వాత మళ్ళీ ఆ మనీ వచ్చిన తర్వాత మళ్ళీ స్పేస్ ఎక్స్ చేయడం. స్పేస్ ఎక్స్లో వచ్చిన తర్వాత ఫస్ట్ అంతకుముందు అంటే ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా అతిపెద్ద దెబ్బ స్పేస్ ఎక్స్ అండి ఆయనకి. యాక్చువల్గా ఫస్ట్ 3 ఫెయిల్ అయిపోయినాయి. ఏదైతే మనం అంటే గంగార్ గ్రహంలోకి వెళ్దాం లేకపోతే అక్కడ అన్ని ఇదే. కాకపోతే ఏంటంటేనండి 2008లో కరెక్ట్గా మనకి ఓవరాల్గా చూస్తే వరల్డ్ మొత్తం రెసెషన్ బాగా ఎక్కువ జరిగింది కదా. ఆ టైంలోనే వీడికి ఇబ్బంది కలగడం, ఫైనాన్షియల్గా ఆల్మోస్ట్ బ్యాంక్రప్సీ అయిపోయి రోడ్డు మీదకి వచ్చాడు ఆయన. అంతమంది కూడా 1-2 సార్లు జరిగినా ఇది మరీ లోయెస్ట్ డిప్ అనుకోండి ఇంకా. కానీ ఆయనకున్న తర్వాత మళ్ళీ పికప్ అయ్యింది. తర్వాత వాళ్ళు నాసా ప్రాజెక్ట్ ఒకటి వాళ్ళకి వచ్చింది, ఆ కాంట్రాక్ట్తో ఆయన కొంచెం ఏదో పికప్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఇంకా ఎక్స్ అని లేకపోతే ఇవన్నీ ట్విట్టర్ అని అన్నీ చేసుకుంటూ వచ్చాడు ఆయన. తర్వాత టెస్లా, ఇదంతా జర్నీ తెలిసి మనకి. ఓవరాల్ ఈ పర్టికులర్ జర్నీలో సరే వరల్డ్లో ఉన్న ధనవంతుల్లో లిస్టులోకి ఎక్కేసాడు ఆయన. తర్వాత మేబీ యుఎస్ ప్రెసిడెంట్ పలానా ఓడిని చేయాలని శాసించే స్థాయికి కూడా అతను ఎదిగాడు ఇప్పట్లో ట్రంప్ ఆస్పెక్ట్లో మనం చూసినట్లయితే. సో ఓవరాల్గా ఈ జర్నీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనంటే ఆయన ప్రతి ఆలోచన, ఇప్పుడు ఏమైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఇంకోటి కానీ
అసాధారణమైన ఆలోచన. అంటే Exactly. ఒక మనిషి అసలు ముందు అంటే మనం స్టార్టప్స్ ఎంతోమంది చేస్తాం, లేకపోతే మనం ఏదైనా ఒకటి ఆలోచన చేసినప్పుడు కొంత డిస్టెన్స్ ఆలోచన చేయగలం. అంతే కదండి, మీరు నేను ఉన్నాం అనుకోండి, కొంత డిస్టెన్స్ ఆలోచన చేయగలం. అసలు మనిషికి మేధస్సుకి అందని ఆలోచన చేసి ప్రపంచాన్ని ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ. అంటే మామూలుగా స్లోగా వెళ్తుందేమో, అంతే కదండి. ఇప్పుడు ఆ పర్సన్ లేకపోతే స్లోగా ఇప్పుడు ఏంటి స్పేస్ ఎక్స్లో ఢిల్లీ నుంచి న్యూయార్క్ 2 గంటలో తీసుకెళ్తానంటున్నాడు, 1 గంటలో ఫర్ ఎగ్జాంపుల్. అది వినడానికి ఎలా ఉంది మీకు? అసలు ఇది అసలు జరిగే పనే కాదు, ఇంపాసిబుల్ టాస్క్ అని. ఇంత ఫెయిల్యూర్స్ జరిగినా కూడా నేను లేదు, కంపల్సరీగా మనం గ్రహం మనం వెళ్ళవలసిందే, అక్కడ మనుషులు జీవించాలి లేకపోతే ఉంచాలి అని. అంటే నార్మల్ పీపుల్ ఆలోచన విధానానికంటే కూడా క్రియేటివ్ థింకింగ్ అనుకోండి, లేకపోతే ఇన్నోవేషన్ ఐడియాలజీ ఏదైతే ఇమాజినరీ థింకింగ్ ఏదైతే ఉంటుంది, అంటే అది ఒక స్టోరీ కింద లేదా సినిమా కింద అనిపించవచ్చు ఫస్ట్ ఇంటే. ఇప్పుడు సక్సెస్ అయ్యాడు కాబట్టి మనం అందరం అతను గొప్ప ఆలోచన అని చెప్పేసి డ్రైవర్ లేకుండా కారు వెళ్ళటం ఏంటి అసలు, లేకపోతే ఈ స్పేస్ ఎక్స్ పరిస్థితి ఏంటి అంటే ఇవన్నీ మనకేమో అంటే అది పేపాల్ వచ్చిన కొత్తలో అది మరి కొత్తదే కదండి, ఇన్నోవేషన్ కదా. అంతకుముందు ఏముంది? అంతకుముందు ఏం లేదు కదా. ఈవెన్ ఇది కో-ఫౌండర్ ఆఫ్ ఓపెన్ ఏఐ ఆల్సో. చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ కూడా హిస్ ద కో-ఫౌండర్. చూడు అంటే అసలు ఆ టైంలో ఒకవేళ ఎవరికన్నా చెప్పినా ఎవడదన్నా ఇప్పుడు వదిలేయండి, ఇప్పుడంటే ఓపెన్ ఏఐ గురించో లేకపోతే ఇంకో స్పేస్ గురించో లేకపోతే ఇంకో టెస్లా గురించో ఇప్పుడంటే గొప్ప వ్యక్తిని అందరం మన 10 మంది చెప్పుకోవచ్చు అని. నిజంగా అప్పుడు చెప్పినప్పుడు ఎవడ నమ్ముతాడా? ఇప్పుడు గంటలో నేను న్యూయార్క్ తీసుకెళ్తానంటే ఎవడ నమ్మట్లేదు కదా. లేకపోతే నేను వేరే గ్రహం తీసుకెళ్తాను, ఉండండి రాబోయే మనం అందరూ తీసుకెళ్తాను, అక్కడ కూడా మీరు బతకొచ్చు అని చెప్తున్నాడు. అక్కడ మాస్నే కాలనైజ్ చేసేద్దాం ఆలోచన. అంటే మేబీ అది ఒక ఫ్యాంటసీగానో లేకపోతే ఒక సినిమాటోగ్రఫీ కింద లేకపోతే ఏదో సినిమా కింద అనిపించవచ్చు, కానీ ఇంతకుముందు ఆయన చేశాడు కదా. ఎగ్జాక్ట్లీ. అతను లైఫ్ స్పాన్లోనే. ఎగ్జాక్ట్లీ. అంతే కదండి. సో హార్డ్లీ 50 ఏళ్ళు కూడా లేవు అతనికి. అంతే కదండి 50 ఏళ్ళు దాటి ఇది. సో ఆ ఆలోచన ఏదైతే ఉంటే పరిధి దాటింది. దాటడం కూడా గొప్ప కదండి, అందరికీ పరిధి దాటుతుంది. దాన్ని రూపం దాల్చడంలో అసలు అది నార్మల్ పర్సన్ వ్యక్తి అవదండి. మేబీ అలాంటి ఆలోచన అంటే మేబీ అలాంటి ఐడియాస్ క్రియేటివ్ థింకింగ్ మనకే ఉండొచ్చు, కానీ దాన్ని చేసి డేరుని చూసారా. ఆ లైఫ్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్నోవేటివ్ ఐడియా ఉంది అన్నదే ఓకే, అది కూడా చాలామందికి ఉండొచ్చు, అది అందరికీ ఉంది, దాన్ని మంచి పాయింటే. కానీ అది కాదండి, దాన్ని అసలు ప్రాక్టికల్గా చేయడానికి ఉండవలసిన గట్స్, దానికి కావాల్సిన ఛాలెంజెస్ గట్స్ కానీ ఆ ధైర్యం కానీ ఆ రిస్క్ అనుకుంటారో ఇది మనం నేర్చుకోవాలండి. ఎగ్జాక్ట్లీ. ఎక్స్ట్రాడినరీ రిస్క్ టేకింగ్. అసలు మామూలు రిస్క్ కాదు కదండి, అసలు బ్లైండ్ కాదండి, అసలు సూపర్, అసలు మామూలు రిస్క్ కాదు అది. అంటే మిలియన్ వంతు కూడా సక్సెస్ అవుతుందా లేదా అన్నట్టుగా అట్లాంటి ప్రాజెక్ట్స్ అతను చేస్తాడండి. సో మనం ఏంటంటేనండి అందులో 1,00,000 వంతో లేకపోతే 1000 వంతో లేకపోతే 10,000 వంతో ఎవరి దగ్గర ఆ రిస్క్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ ఎబిలిటీని చేయాలి. అంటే రిస్క్ ఎబిలిటీ అంటే రిస్క్ చేసి బ్లైండ్గా ఉండమని కాదు, కానీ ఆయన వర్క్ చేసి స్టైల్ కానీ విధానం కానీ చూసినట్లయితే 24 అవర్స్ కూడా అంటే ఎలా ఆలోచిస్తారంటే నేను ఓకే బట్టలు మార్చుకుంటే టైం వేస్ట్ అవుద్దామో, సరే ఈ బట్టలు తెలిపోతే సరిపోతుంది కదా అనుకుంటాడు అంతే. అంతే కదా. ఇప్పుడు అతన్ని వారానికి 110 గంటలు 120 గంటలు వర్క్ చేస్తాడు. అతను చెప్పాడు అది కూడా అతను అదే చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు అని చెప్పట్లేదు అతనేమని. సో అంటే అతనికి ఆ పట్టుదల ఉండడం కానీ లేకపోతేనేమో మనం ఇప్పుడు అతని గురించి డబ్బులు సంపాదించడం గురించి కాదండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు బిల్ గేట్స్ తీసుకోండి లేకపోతే ఇంకొకళ్ళు తీసుకోండి, ఎవరైనా ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఫేస్బుక్కి సంబంధించిన ఫౌండర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ టెక్నాలజీని ఇన్నోవేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా అండి డబ్బులు వాళ్ళకి వారెన్ బఫెట్ కూడా డబ్బులు తీసుకెళ్తారు కదా, సొసైటీకి ఇచ్చేసాడే. బిల్ గేట్స్ ఇచ్చేసాడు 90%. పెద్ద పెద్ద వాళ్ళందరూ మీకు ఎవరో వాళ్ళు మనీ వాళ్ళు ఉంచుకోరండి, మళ్ళీ సొసైటీకి ఇచ్చేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే మనీ కిక్ కాదండి అసలు అడికి. డబ్బులు అనేది సెకండరీ ఆడు. మరి అది పోయినప్పుడు కూడా 2008లో కూడా అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు అతను. మనీ కాదండి. అతను అంటే 20-30 ఏళ్ల తర్వాత సొసైటీకి అందించేది ఇతరే అందించేద్దాం అనుకుంటాడండి ముందే. హ్యూమానిటీకి గ్రేటెస్ట్ సర్వీస్. అంతే కదండి. ఈ రోజుని ఇప్పుడు చాలా టెక్నాలజికల్గా మనం చూస్తున్న ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ ఇతను ఎంతో మంది చేశారు. ఇతను కూడా మేజర్ కంట్రిబ్యూషన్ సొసైటీకి ఉంది కదండి, ప్రపంచానికి. అంటే ఒక వ్యక్తి ప్రపంచాన్ని మీకు అసలు మార్చడం అనేది అసలు మీరు చూడండి, ఇమాజిన్ చేయడానికి కూడా మనకి అసలు అదట్టదు. ఏదో ఒక దేశానికి ప్రెసిడెంట్ అవ్వడం చాలా పెద్ద అదే విషయం, గొప్ప విషయం కాదండి. ఒకడు అవుతాడు, అది కాదు ఇంకొకటి అవుతాడు, అలా కాదండి. చరిత్రలో నిలిచిపోయేలాగా మొత్తాన్ని రూపాన్ని మనం తీసుకెళ్ళడం అనేది ముందుకు తీసుకెళ్ళాలంటే చాలామంది సైంటిస్టులు ఉన్నారని కనిపెట్టారండి. వాళ్ళు ఇన్నోవేట్ చేసినా వాళ్ళ లైఫ్లో ఒకటి చేశారు, గ్రేట్ పర్సన్స్ అండి. నా ఉద్దేశం వాళ్ళు తక్కువ చేయడం అని కాదు. ఇతను అలా కాదండి, అలా ఒక సంబంధం లేని ఫీల్డ్లోకి వెళ్తున్నాడు చూడండి.
ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అన్నాడు, లేదా స్పేస్ అన్నాడు, లేకపోతే ఇంకొకటి ఏదో చెప్తున్నాడు, బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంటున్నాడు. కంప్లీట్ interdisciplinary. Now he's entering into electrical batteries, most efficient batteries. He's trying to manufacture this. అంటే అతను చెప్పినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఇప్పుడు అది నెట్ కూడా స్టార్లింక్ అన్నాడు. ఇప్పుడు నిజంగా అది పూర్తిగా అంటే ఆల్రెడీ చాలా కంట్రీస్లో ఇప్పుడు ఉందనుకోండి, అది పూర్తిగా మనకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న ఏ ఇంటర్నెట్ ఉండదు అని చెప్తున్నాడు. అంటే అట్లా అడుగు ఆలోచన చూడండి. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, టెలికామ్ లేకపోతే వేరే కంపెనీస్ ఉన్నాయి కదా, అతనికి వచ్చిన ఆలోచన విధానం ఏదైతే ఉందో అసలు అంటే మేబీ అతనికి ఆ చదవడం వల్ల కూడా ఇట్స్ నాట్ దట్ ఏదో మనం ఏదో సినిమా కథ రాసినట్టుగా అలాగే రాయట్లేదు. దానికి కూడా ఆయనకి క్యాలిక్యులేషన్ చేసుకుని అంత ప్లాన్ చేసుకుని అతను ముందుకి వస్తున్నట్టు. ఇట్స్ నాట్ దట్ అంటే పిల్లలు ఏదో కలగలమన్న ఉద్దేశం కాదు. అది అతను ఎకనామిక్స్ ఫిజిక్స్లో చదివాడండి, యాక్చువల్గా డబుల్ మేజర్ చేశాడు అతను. సో ఇప్పుడు అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి, అంటే ఏది చదివితే బెటర్ పిల్లలు అని చెప్పి చాలామంది ఈ మధ్యకాలంలో ఉన్న 2 people ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు అంటే పాడ్కాస్ట్లో క్లియర్గా చెప్పాడు, మ్యాథ్స్ ఫిజిక్స్ చదవని చెప్పాడు. అవును, ఈవెన్ ఎన్విడియా CEO కూడా అదే చెప్పాడు. అవును. సో పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్ సైన్సెస్ మీద రీసెర్చ్ ఫ్యూచర్ అంతా ఫండమెంటల్ సైన్స్ మీద ఉందండి, మొత్తం ఫ్యూచర్ అంతా. అసలు కంప్యూటర్ సైన్స్ అనేది కొంతకాలం పోతే ఉండదు, ఎందుకని ప్రతి ఒక్కటి నేర్చుకుంటాడు. ఉండదంటే నా ఉద్దేశం అది లేదని కాదు, అది ప్రతి ఒడికి వాళ్ళు చదివే దాంట్లో పార్ట్. ప్రత్యేకంగా కంప్యూటర్ సైన్స్ చదవాల్సిన అవసరం నాకు తెలిసి ఉండదండి. ప్రతి కూడా అసలు ఇంగ్లీష్ చదువుతున్నాడా, మేజర్ సైకాలజీ చదువుతున్నాడా, లేకపోతే ఇంకోటి ఏదో బయాలజీ చదువుతున్నాడా అనేది కాదు. కంప్యూటర్ సైన్స్ అనేది టెక్నాలజీ పార్ట్. సో ఈవెన్ యూఎస్లో అయితే కంప్యూటర్ సైన్స్ జస్ట్ లైక్ మ్యాథ్స్, జస్ట్ లైక్ ఫండమెంటల్. అందుకే వాళ్ళు ఈవెన్ బిల్ గేట్స్ కానీ లేకపోతే తిను ఎలన్ మస్క్ కానీ వాళ్ళు 12-13 yearsలో కోడింగ్ రాసేవాళ్ళు. వీళ్ళందరూ ఐటీ మేజర్స్ అంతా కంపెనీ CEOs అందరూ. మళ్ళీ చదివింది వేరే అంటే స్ట్రాంగ్లీ దే ఆర్ బిలీవింగ్ కంప్యూటర్ సైన్స్ చదవాల్సిన అవసరం చాలా మంది చదవలేదు కదండి, చాలా మంది గొప్ప. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు నేర్చుకుంటూనే డొమైన్స్లోకి డొమైన్ నాలెడ్జ్ నేర్చుకుని దానికి అప్లై చేయడానికి వాళ్ళు నిజంగా అంటే ఇంటిగ్రేట్ చేయగలుగుతున్నారు. మన బ్యాడ్ లక్ ఏంటంటే మనం ఎలా ఆలోచిస్తామంటే ఓకే సైకాలజీ ఒకటే, బయాలజీ ఒకటే. అది ఎప్పటి నుంచో యూఎస్ ఉంది, ఇప్పుడు మిగతా దేశాలు కొంచెం ఇప్పుడు అర్థం చేసుకుంటాయి, భారతదేశం కూడా ఇప్పుడే కొంచెం ముందుకు వస్తుంది. సో పిల్లలు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంటర్డిసిప్లినరీలోకి మీరు వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గానంటే ఈ క్వాంటిటేటివ్ సబ్జెక్టు మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్స్ ఏవైతే బేసిక్గా ఉన్న సైన్సెస్ ఉన్నాయి, ఈ సైన్సెస్లో ఉన్నప్పుడు దేంట్లోకి వెళ్ళచ్చు కదా. కెమిస్ట్రీలోకి వెళ్ళొచ్చు, బయాలజీకి వెళ్ళొచ్చు, హెల్త్ కేర్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, ఇంకో ఆటోమొబైల్కి వెళ్ళొచ్చు, ఇంకోదానికి వెళ్ళొచ్చు. ఇది చాలామంది పెద్ద గొప్ప ఈవెన్ అరవింద్ కృష్ణ మీకు IBM CEO కూడా చెప్పాడండి, ఆయన పెద్ద వాళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు మనం కూడా యాక్చువల్గా గత 3 ఏళ్ళ నేను కూడా అదే వస్తున్నాను కదా, ఒరే చదవంటారా ఈ మ్యాథ్స్ సైన్సెస్లో ఉండంటారా, ఫిజిక్స్లో ఉండంటారా, ఫ్యూచర్ అంతా దీని మీద ఉందని చెప్తున్నాం. సో నేనేమంటానంటే గొప్ప వ్యక్తులు, ఎంతో గొప్ప వ్యక్తులు కూడా అదే చెప్తున్నారు. సో నేను నా అబ్జర్వేషన్ ఇప్పుడు పక్కన పెట్టినా ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా అదే చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటేనంటే ముందే మీరు డివైడ్ అయిపోయి నేను సోషల్ సైన్స్ చదువుతాను, బయాలజీ చదువుతాను, నాకు ఈ మ్యాథ్స్ అక్కర్లేదు, ఫిజిక్స్ అక్కర్లేదు అంటే ప్రపంచమేమో శరవేగంగానేమో ఎన్నో వేల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంటే మనం ఏదో తాబేల్లాగా నడుస్తా కూడా లేకుండా పాకుతున్నట్టుగా మనం ఉన్నాం ఆలోచన విధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన విధానం ఏంటంటే మనకు మల్టిప్లై అవ్వాలండి, స్పీడ్ అవ్వాలి. అంటే ప్రపంచం ఎంత స్పీడ్గా మూవ్ అవుతుందో మనం కూడా స్పీడ్గా మూవ్ అవుతేనే ఆ ఆపర్చునిటీస్ అందిపుచ్చుకుని అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కష్టపడాలి. సో ఈ పిల్లలు కూడా ఏంటంటేనంటే జనరల్గా ఆ కష్టపడేటప్పుడు రిజల్ట్ రాదేమని భయపడతారు, అది వదిలేనండి. రిజల్ట్ రావడం రాకపోవడం కాదు, నీ సాటిస్ఫాక్షన్ నీకు ఉందా లేదా, నువ్వు చేసావా లేదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నిన్న దావోస్ మీటింగ్లో కూడా ఏం చెప్తున్నాడు, 90% ఆఫ్ ది ఫెయిల్యూర్స్ని మనం తట్టుకోగలిగారు కాబట్టి చైనా వాళ్ళు డీప్సీకి వచ్చింది. డీప్సీ కనపడుతుంది మీకు ఈ రోజుని, 15 ఏళ్ల క్రితం కృషి స్టార్ట్ చేస్తే వాళ్ళ స్టేజ్కి వచ్చారు. మన ఫెయిల్యూర్స్కి భయపడితే ఎట్లాగా. ఇప్పుడు వైష్ణవి ఆయన అదే చెప్తున్నాడు, ఆయన అశ్విని వైష్ణవ్, ఊరే బాబు మీరు ఫెయిల్ అవ్వడానికి భయపడకంటారా, ఫెయిల్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఆ 90-95% ఫెయిల్యూర్ చూసిన తర్వాత కదా సక్సెస్ వచ్చింది. ఇప్పుడు అమెరికాలో టెక్నాలజీ వచ్చినా, చైనాలో వచ్చినా, ఇంకో చోట వచ్చినా అసలు స్టార్ట్ చేయడానికే మనం భయపడుతున్నాం. మనం అలా భయపడే పరిస్థితి ఎప్పుడైతే ఉంటే మీకు ఇన్నోవేషన్స్ ఎక్కడ వస్తాయి అని చెప్పి అందరూ చెప్తున్నారు. సో పిల్లలు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను ఉద్దేశం బ్లైండ్ రిస్క్ తీసుకోమని అలా అని చెప్పిన చదువు సరిగా చదువు ప్రతి ఒక్కటి స్టార్ట్అప్ చేస్తానంటాడు, అది తప్పనండి. ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది ఆలోచించండి. లేజీగా ఉన్న స్టూడెంట్ ఇప్పుడు మీరు ఈ మాట చెప్పారనుకోండి, మన జనాలు ఎలాంటి వాళ్ళు తెలుసా, ఓహో సతీష్ గారు స్టార్టప్లు చేయమన్నారు కదా, ఇన్నోవేషన్గా థింక్ చేయమన్నారు కదా, నేను చదవను, నాకు చదవడం కష్టంగా ఉంది కదా, నా చదువు అర్థం లేదు, నేను స్టార్టప్ చేస్తాను అని అంటాడు. మళ్ళీ ఆ తినలేని కూడా దయచేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి, అంటే వ్యూవర్స్ కూడా. అంటే ఇక్కడ స్టార్టప్స్ను లేకపోతే ఇన్నోవేషన్ ఇవన్నీ కూడా సీరియస్గా ఉన్న స్టూడెంట్, సీరియస్గా చదివే స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు ఏదో జాబ్స్కో దేనికో కాకుండా ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పర్సన్ కింద కాకుండా ప్రాబ్లం క్రియేట్ చేసే పర్సన్ కింద ఉండాలి. ఇప్పుడు అతను ప్రాబ్లమ్ని క్రియేట్ చేసాడంటే దానికి సొల్యూషన్ కనుక్కున్నాడు. ఎగ్జాక్ట్లీ. మనం అలా కాదండి, మన ఇండియన్స్ ఎలా తయారేవంటే ఎవడనో ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తున్నాం.
ఒరే ఈ లెక్క చేయాలంటే ఫస్ట్ వస్తామండి మనం అలా నాకు తెలిసి ఇండియాలో మనంత గొప్ప వాళ్ళు డెఫినెట్. కానీ ప్రాబ్లమ్నే ఇమాజిన్ చేసి క్రియేట్ చేసి దాన్ని సాల్వ్ చేసి స్కిల్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు తక్కువ ఉందండి భారతదేశానికి. ఎందుకంటే రిస్కేబిలిటీ లేకపోవడం వల్ల మనకేంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అంటే మనకి అక్కడ క్వశ్చన్ ఇచ్చాడు మనం ఆన్సర్ చెప్తాం తప్ప క్వశ్చన్ మనం వేద్దాం అన్నది లేదు. అంటే క్వశ్చనింగ్ వేయడం అనేది స్కూల్లో లేదు. మీరు క్వశ్చన్ వేస్తే మీ స్కూల్లో ఒప్పుకోరు ఇక్కడ. ఏమైనా క్వశ్చన్ లేట్ నోరు పూసి కూర్చో అంటారండి. సో ఆ క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే మీకు వచ్చిందో ఇన్నోవేటివ్ థింకింగ్, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది మనకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఆ స్కూల్ సిస్టంలో కూడా కొన్ని మార్పులు జరగాలి. టీచర్స్ కూడా దయచేసి అర్థం చేసుకుని కొత్త ఐడియాస్ ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఎంకరేజ్ చేసి ముందుకెళ్తే ఆ క్వశ్చనింగ్ చేయడం వల్లనండి ఆ ఐడియాస్ అన్ని మనకు వస్తూ ఉంటాయండి. సో ఫ్రీ అట్మాస్ఫియర్లో ఉండాలి పిల్లలు, ఫ్రీ థింకింగ్ దాంట్లో లిబరల్గా ఉండాలి తప్ప దాన్ని మనం రిస్ట్రిక్ట్ చేసేసి మనం లైన్ గీసి ఈ లైన్లోనే నువ్వు ట్రావెల్ చేయరా బాబు. ఇప్పుడు ఈవెన్ ఐఐటీస్లో ఉన్న టాప్ టాలెంట్ స్టూడెంట్స్ కూడా అంటే నేను చాలామంది చెప్తూ ఉంటానండి కలిసినప్పుడు కూడా. ఈవెన్ ఈ ఐఐటీ పిల్లలు మా దగ్గర వచ్చినప్పుడు కానీ మేము కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ సెమినార్లు చెప్పినప్పుడు కానీ ఒరే మీరు ఓన్లీ మీరు ఎప్పుడు ప్లేస్మెంట్ లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామా దీనికి వెళ్దాం దానికి వెళ్దాం ఆలోచిస్తున్నారు. అలా కాదు, కనీసం ఒక 5% అన్నా సరే, 100 వద్దు మాకు, ఒక 5-10% అన్నా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి అసలు ఎందుకు మనం చాలా కాదండి ప్రపంచంలో అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. టు అడ్రస్ ఇంజనీరింగ్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. సో మెనీ ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఉదాహరణకి మనం ఇండస్ట్రీస్లో మెటీరియల్ వాడతామండి. సింపుల్ ఎగ్జాంపుల్, ఆ మెటీరియల్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ కానీ మనం తయారు చేసే కాంబినేషన్స్ లేకపోతే అది ఇది పెట్టి ఒక 2% మెటీరియల్ తగ్గించారనుకోండి, బిలియన్స్ ఆఫ్ మనీ సేవ్ అయిపోయింది కదా ప్రపంచానికి. జస్ట్ ఒక 2-3% ఆఫ్ మెటీరియల్ కన్జంప్షన్ మీరు తగ్గిస్తే వాట్ ఎవర్ ద రీజన్స్, అది వెయిట్ తగ్గిస్తారా లేదా క్వాంటిటీ తగ్గిస్తారా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం గ్లోబల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. ఇట్లాంటివి భారతదేశంలో రావట్లా. మెటీరియల్ సైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదండి. ప్రతిదానికి మెటీరియల్ ఇదే కదా ఇంపార్టెంట్. చాలా ప్రతిదానికి అసలు మెటీరియల్ వాడడం ఏదంటే అలా హార్డ్వేర్ లేదా ప్రతి దాంట్లో మెటీరియల్ ఉంది కదండి. స్టార్టింగ్ ఫ్రమ్ మనం వాడే క్లోత్స్ కాడి నుంచి ప్లాస్టిక్, ఫైబర్, స్టీల్, ఎవ్రీథింగ్ లాట్ ఆఫ్ స్కోప్ ఉన్నటువంటి ఏరియాస్ అండి ఇవన్నీ కూడా. అంటే నేనేమంటానంటే బేసిక్గా మీరు మంచి మ్యాథ్స్ మంచి ఫిజిక్స్ స్కిల్స్ ఉన్నట్లయితే మీ దగ్గర, ఈవెన్ కెమిస్ట్రీ కానీ ఇలాంటి స్కిల్స్ ఉన్నట్లయితే, సైన్స్ స్కిల్స్ ఉన్నట్లయితే, ఈవెన్ ఎర్త్ సైన్స్ కానీ జియో ఫిజిక్స్ కానీ ఇవన్నీ ఉన్నట్లయితే ఇలాంటి కొత్త ఏరియాస్ ఎన్నో వచ్చేస్తున్నాయి. వాటిల్లో చాలా ఇన్నోవేటెడ్ థింగ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాడది చెప్తాడు, టెస్లా ఏం చెప్తాడు, చాలా ప్రాబ్లమ్స్ చాలా ఇష్యూస్ ఉన్నాయి, నేను ఒకటే కొంత చేయగలుగుతున్నాను, మీరు కూడా చెయ్యండి అని పాపం చెప్తున్నాడు అతను. అవును సరే, ఎలన్ మస్క్ కూడా ఏం చెప్పాడంటే డిగ్రీస్ ఇంపార్టెంట్ కాదు, మనకి ఇంపార్టెంట్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్, మీరు నేర్చుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అతను చెప్పారు సార్. ఈ స్కిల్ అంటే మీరు నేర్చుకున్నది ప్రాక్టికల్గా అప్లై చేయగలగాలి. ఎగ్జాక్ట్లీ. సో పిల్లలు ఈ స్కిల్ అంటే డజంట్ మీన్ దట్ మళ్ళీ దాన్ని డిఫరెంట్ విధానంలో డైమెన్షన్ చేసిన మార్కులు తగ్గిన నాకు స్కిల్ ఉందంటాడు అడిగాడే. మీరు పిల్లలు అడిగేవారు కదా మార్కులు ఎందుకు దగ్గర అంటే సతీష్ గారు చెప్పారు స్కిల్ కావాలన్నా నాకు స్కిల్ ఉందంటాడు. స్కిల్ ఎలా ప్రూవ్ చేసుకుంటామంటే తెలియదు మళ్ళీ. స్కిల్ అంటేనంటే వీళ్ళు నేర్చుకున్న ప్రతిదీ కూడా కాదండి. కాలేజెస్లో కూడా కొన్ని కాలేజెస్లో అయితే మాత్రం అంటే సబ్జెక్టుకి వెంటనే ప్రాక్టికల్ పెట్టాలి. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ ఉన్నారండి, ఏదో డిఎస్ఏ ఉంది ల్యాబ్, సి ఉంది ల్యాబ్, పైథాన్ ఉంది ల్యాబ్, ఏదో ఫిజిక్స్ ఉంది ల్యాబ్, కెమిస్ట్రీ ఉంది ల్యాబ్. సగం సబ్జెక్టు ల్యాబ్లు పెట్టి సగం సబ్జెక్టులు థియరీ సబ్జెక్టు పెట్టాలండి వీళ్ళకి సిలబస్లోను. మీకు అన్ని థియరీ సబ్జెక్టులు ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే చాలా కాలేజీలు, ఇప్పుడు టీఎండ్ కాలేజీలు కానీ ఎంసెట్ కాలేజీలు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏముండదండి, ఓన్లీ థియరీ. ఈ ప్రాక్టికల్స్ ఉన్నాయనేది ఒకటి 2 ల్యాబ్లు, కంప్యూటర్ సైన్స్ ల్యాబ్లు అని చెప్తారు కదా, అది ఇన్నోవేటివ్గాను అలా ఏమి కొత్తగా నేర్చుకోవడానికి ఏం చేయడానికి ఉంటుందండి. అంటే ఈ స్కిల్ మీకు రావాలంటేనండి ల్యాబ్ సోఫిస్టికేటెడ్గా ఉంటూ మీరు నేర్చుకున్న ప్రతిదీ ఒక ప్రాజెక్ట్ చేయడం, ఒక రీసెర్చ్ ప్రపోజల్ చేయడం, ఆల్రెడీ దాని మీద జరిగిన రీసెర్చ్ పేపర్లు చదవడం, ప్రాక్టికల్గా ల్యాబులు చేయడం, మీకు అప్పుడే ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అయినట్టు. ఎగ్జాక్ట్లీ. మనం ఈ సబ్జెక్ట్ చదివేసి పాస్ అయిపోతున్నాం, ఈ మిగతా లిమిట్స్ లేవు. ఇది రావాలి. లేనప్పుడు కనీసం పిల్లలన్నా కొంత ఓన్గా ఆలోచించి ఇప్పుడు ఆన్లైన్లో అన్ని రిసోర్సెస్ దొరుకుతున్నాయి కాబట్టి కంప్యూటర్ సైన్స్ లాంటి టెక్నాలజీకి సంబంధించినవి అలాంటి రిసోర్సెస్ ఏదైనా వాడుకుని చక్కగా వాళ్ళు ఎవరు చెప్పకపోయినా, ఎందుకంటే వర్చువల్ ల్యాబ్స్ కూడా ఉంటాయండి మీకు కంప్యూటర్స్. మీకు తెలియదు కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ఎంఎల్ ల్యాబ్ కావాలి, వర్చువల్ ల్యాబ్స్ ఉంటాయి. మీకు కొంచెం అమౌంట్ అది పే చేస్తే మీకు ఇప్పుడు మీ అమెజాన్ వీళ్ళందరూ కూడా మీరు డబ్బులు పే చేసినా కొన్ని ఫ్రీగా ఇస్తున్నారు కొంతవరకు, ఈవెన్ కొంత మనీ పే చేసినా కూడా మీకు అన్ని వర్చువల్ ల్యాబ్స్ అన్ని కూడా మీకు అన్ని టూల్స్ లైబ్రరీస్ అన్ని మొత్తం సిఎఫ్ లైబ్రరీస్ అన్ని కూడా మీకు దొరికేస్తాయి. అవన్నీ చేసుకోవచ్చు చక్కగా ఈ పిల్లలందరూ చేసుకుని ప్రాజెక్టులు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన రీసెర్చ్ పేపర్లు పబ్లిక్ డొమైన్లో దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ఏరియాలో చదువుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఏరియాలో సంబంధించిన పబ్లిక్ డొమైన్లో మీకు అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ ఉంది, న్యూరల్ నెట్వర్క్స్ మీద ఎన్ని పేపర్స్ లేవు మంచి అని. సో అలాంటి పేపర్స్ మీకు నెట్లో దొరుకుతున్నాయి. ఈ టూల్స్ వాడుకుని ఏ టూల్స్ వాడుకుని ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే నేనేమంటానంటే అంటే విపరీతమైన రీడింగ్ చేస్తేనే మీకు ఇన్నోవేటివ్ థాట్ వస్తుందంటే.
ఎలాన్ మస్క్ విపరీతంగా చదువుతాడండి. అవును అవును ఏంటి ఇప్పుడు కూడా అవును అవును సార్. అసలు ఎంత బుక్ రీడర్ అంటే అతను. అవును. చాలా మంది బిజీ పర్సన్ అనుకుంటారా, చదువుతారండి అతను ఇప్పుడు కూడా. అంటే ఎక్కువ అతను బలంగా నమ్మేది, ఈవెన్ మనందరం కూడా చెప్పేది, ఎక్కువ బుక్ రీడింగ్ చేయడం వల్ల, బాగా చదవడం వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ ఆల్రెడీ చదివి ఉంటాం కదా పాత, దీన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి వచ్చి. కనెక్ట్ అయ్యి కొత్త క్వశ్చన్స్ మైండ్ క్రియేట్ చేస్తుంది. ఐడియాస్తో వస్తాయి. ఆ మైండ్ క్రియేట్ చేసిన 100 క్వశ్చన్లు ఒకటన్నా వ్యాలిడ్ ఉంటుంది కదా, ఆ వ్యాలిడ్ ఉన్న క్వశ్చన్ బయటకు తీసి దాని మీద రీసెర్చ్ చేయండి, దాన్ని పట్టుకుని లోపలికి వెళ్ళండి. అలా 4-5 పోయినాయి, అన్నీ ఎందుకు పోతాయి? అంతే కదండి. సో దీనికి ముందే నాకు ఇన్వెస్టర్ ఎవడు వస్తాడు, నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఐడియాలు ఎక్కడ వస్తాయి, నాకు ఎవడు చెప్తాడు, ఇలా ముందే భయపడిపోతున్నారు ఇలా. ఎగ్జాక్ట్లీ. అంటే బేసిక్గా వాళ్ళు మనీ ఓరియంటెడ్గా కాకుండా రీసెర్చ్, అసలు మనీ అన్నది అసలు సెకండరీ కదండి. స్టార్ట్అప్ చేసి సక్సెస్ అనేది ఎవడైనా సరే అండి, ఈ రోజు ఇంత ఎదిగినోడు అంత ఎదుగుతారని ఆడు కూడా తెలియదు. ఆడు ఊహించుంటాడండి. మీరు యూ టేక్ ఇట్ ఎనీబడి, ఎవడన్నా వారెన్ బఫెట్ అనుకున్నాడు షేర్ మార్కెట్లో నేను ఎంత సంపాదిస్తాను అనుకున్నాడా, లేదా బిల్ గేట్స్ అనుకున్నాడా, లేదా ఇంకొకటి అనుకున్నాడా? ఎవడో అనుకున్నవాడు కాదు కదండి వీళ్ళందరూ. వీళ్ళందరూ అంతే కదా, లీడర్స్ కూడా వాళ్ళందరూ అయినాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక ప్యాషనేటెడ్ దీంతో వాళ్ళు కసిగా చేశారు తప్ప, ఫెయిల్ అయినా ఒకటే, పాస్ అయినా ఒకటే, డబ్బులు వచ్చినా ఒకటే, డబ్బులు రాపోయినా ఒకటే. వాళ్ళకి మనీ ఎందుకు ఉపయోగపడుతుంటే ఫర్దర్ రిస్క్ తీసుకున్నాక మనీ అంతే. నథింగ్ మోర్ దెన్ దట్. వాడికి మనీ ఏమంటే ఇలా సంపాదించిన మనీ సంపాదించిన ఎవడైనా ఎంటర్ప్రైజర్స్ ఎవరు అడిగి మనీ ఉంచుకోలేదండి. చాలా మంది తెలియదు ఇది. 90% రాసేసారండి ఆల్రెడీ. చాలా మంది మొత్తం 95%, 99% ఇచ్చేసారు, 1 or 2% ఉంచుకున్నారు అంతే. మీకు కాదండి, పెద్దోళ్ళు కూడా అండి. ఈవెన్ జాకీ చాన్ ఉన్నాడు, వాడు ఉంచుకోలేదు. జాకీ చాన్ ఉంచుకోలేదండి. మీకు చాలా మంది అంటే, మీకు మైకేల్ జాక్సన్ తీసుకోండి, లేకపోతే ఇప్పుడు అలీబాబా గ్రూప్ ఉంది, వాడు కూడా ఉంచుకోవాలని చెప్తున్నాడు, చెప్పారు. అవును, వీళ్ళు ఎవరు ఉంచుకోవట్లేదండి. వాళ్ళకి మనీ అన్నది అసలు కాదండి. అసలు దానికి ఏం వస్తున్నాయి, ఏం వెళ్ళట్లేదు, ఏం కదా. సామాన్య పీపుల్ ఎలా ఉంటాడు, మీకు ఎలాన్ మస్క్ ఎలా ఉంటాడు, వాళ్ళ ఎంప్లాయీస్తో కూడా చక్కగా టీ తాగుతూ ఉంటాడు, కూర్చుంటూ ఉంటాడు, లేకపోతే మామూలుగా ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా క్యాజువల్గా ఉంటాడు అతను. చాలా గ్రేట్ పర్సన్ సార్, చాలా క్యాజువల్గా, నార్మల్గా టీ షర్ట్ వేసి వచ్చేస్తాడు అంతే. అంటే రీసెర్చర్స్ అందరూ అలాగే ఉంటారు. అతనే అతను అంటే వాళ్ళ అవి నేర్చుకోవాలండి మనం. అంటే మేబీ అతనిలో ఒక నెగిటివ్ ఉందనుకోండి పాయింట్. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటేనండి, ఓకే ట్రంప్ తిట్టాడు, లేదా గవర్నమెంట్ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో చేశారు, ఏదో సంథింగ్ ఇష్యూ అయిందనుకోండి, పొలిటికల్ ఇష్యూస్ అయినాయి కొన్ని, అందుకని నేను ఆయన తీసుకోను. ఇది తప్పు కదా. సతీష్ అన్న వ్యక్తి ఉన్నాడు, 9 పాయింట్లు బాగానే కనపడుతున్నాడు, 1 పాయింట్ బాగా కనపడట్లేదు. కనపడపోయినా ఇప్పుడు అర్జెంట్గా నీకు దాన్ని పట్టుకుని నువ్వు జస్టిఫై చేసిన అవసరం 9 బాగానే ఉన్నాయి కదా, 9 నేర్చుకో. ఎగ్జాక్ట్లీ అంతే కదా. మీ దగ్గర 4లో 2 పాయింట్లు బాగున్నాయి, నేర్చుకో 2. అంతే కదా. ఇప్పుడు మీ పిల్లలు లేదు నాన్న నువ్వు ఇది కరెక్ట్గా లేవు అని చెప్పి మిమ్మల్ని దెబ్బలాడేసి మీ దగ్గర 2 పాజిటివ్ నేర్చుకోకుండా ఉంటేలాగా. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచైనా, సొసైటీ దగ్గర నుంచైనా, పీపుల్ దగ్గర నుంచైనా గుడ్ థింగ్స్ తీసేసుకోండి. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, ఆయనలో కొన్ని ఇప్పుడు నెగిటివ్ ఆస్పెక్ట్స్ పొలిటికల్గా జరిగినాయి కదా, ఈయన నాకు ఎందుకు ఇన్స్పిరేషన్ అవుతాడు అన్న ఒక రకమైనటువంటి తెలియని ఒక నెగిటివ్ థింకింగ్లో కూడా కొంతమంది వ్యూవర్స్ ఉండే అవకాశం ఉంటుందన్న పాయింట్తో నేను ఇది కనెక్ట్ చేస్తున్నాను. అంతే కదండి. అలాగే అందరికీ ఇప్పుడు నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, కొన్ని నడుస్తూ ఉంటాయి. కానీ నిజంగా అతని లైఫ్ జర్నీ, ఎక్కడ ఆఫ్రికా మనిషి, ఎక్కడ కెనడాకి వచ్చాడు, ఎక్కడ తర్వాత మళ్ళీ ఐవీ లీగ్కి వచ్చాడు, తర్వాత గేమ్లు కనిపెట్టడం ఏంటి, ఇది బ్యాంకింగ్ దాంట్లోకి వెళ్ళాడు, స్పేస్ అన్నాడో లేకపోతే ఇంకొకటి అన్నాడో, అసలు ఎన్ని ఒకదాని కాదు కదండి, ఎన్ని స్టార్ట్అప్ చేశాడు, ఫెయిల్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసాడండి. మొత్తం డబ్బులన్నీ పోయి రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీదకి వచ్చినా కూడా ఎక్కడ విశ్వాసం పోకుండా అలా ట్రై చేసుకుంటేనే అతను వచ్చాడు. సార్ న్యూరాలింక్ ప్రాజెక్టు అది ప్రాఫిట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కాదు సార్, కాదు అసలు. హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అది ఎంత బ్యూటిఫుల్ గా చేస్తున్నాడు చూడండి. అది నిజంగా కాదండి. ఇవన్నీ సక్సెస్ అయితే అసలు మీకు ప్రపంచం అండి నిజంగా హ్యుమానిటీ అసలు డ్రగ్ డిస్కవరీలు కానీ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో నిజంగా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇలా పెద్ద ఎంటర్ప్రైనర్స్ ఎవరైతే ఉన్నారో, నిజంగా ఇవి సక్సెస్ అయితే అసలు ప్రపంచం ఎక్కడికి వెళ్తుందండి. అవును సార్, అసలు మీరు ఇమాజిన్ కూడా చేయలేదు. అవునవును, ఎక్కడికి వెళ్తుంది అంటే ఎప్పుడున్న ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయండి. ఈ సఫరింగ్ ఉండదండి, సఫరింగ్ ఉండదు. సో ఇవి మన ఇండియన్ యూత్ కూడా మీ ఆలోచన విధానం ఇప్పటి నుంచి ఇలా స్టార్ట్ చేస్తే కనీసం డిగ్రీలోనో లేదా డిగ్రీ అయిన తర్వాత లేదా జాబ్ చేసేటప్పుడు అంటే అలవాటు ఫస్ట్ బుక్స్ బాగా అలవాటు చేసుకోండి. దానికి సంబంధించి రీసెర్చ్కి సంబంధించినటువంటి ఏవైతే రీసెర్చ్ చదవండి. కొత్తగా వచ్చే టెక్నాలజీస్ అన్ని వినండి, నేర్చుకోవాలి. మీరు బేసిక్ సైన్సెస్ నేర్చుకోండి. వద్దన్న ఈ 4 చేస్తే మీ మైండ్లోంచి ఒక ఐడియా పుట్టుకొస్తుంది. ఇది చేస్తే డెఫినెట్గా ఇవన్నీ చేస్తూ ముందుకెళ్ళినట్లయితే డెఫినెట్గా అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటే చాలామంది ఎన్నో మనం సాధించవచ్చు. ఆయన సాధించిన దాంట్లో 1000 వంతు చేసినా కాదు, 1,00,000 వంతు చేసినా చాలండి. అవును సార్, అవును సార్.
ఇట్స్ నాట్ అబౌట్ మనీ. Exactly. అతను రిచ్ పర్సన్ అన్నది పక్కన పెట్టండి. అసలు ఇవాళ ఇతను ఉంటాడు, రేపు ఇంకొకటి రావచ్చు రిచ్ పర్సన్. ఇక్కడ రిచ్ పర్సన్ ఏంటంటే యాక్చువల్లీ ఓన్లీ టెక్నాలజీతో, ఓన్లీ తెలివితేటలతో ఆయన 80 లక్షల కోట్లు ఇస్ ఓనర్ అంటే, ఇస్ బాస్ అంటే దట్ ఈస్ యాక్చువల్లీ గ్రేట్ థింగ్. ఓన్లీ ప్యూర్ తెలివితేటలు, ప్యూర్ టెక్నాలజీతో అతను అంత అంటే ఆపర్చునిటీ ఎక్కడ కూడా అతను. ఇంకొక పాయింట్ కూడా అర్థం చేసుకోండి, చాలా మంది ఆపర్చునిటీ వస్తే ఇవాళ కూడా మన దగ్గర ఎవరు కౌన్సిల్కి వస్తే ఇలా అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే పలానా ఇది అంటేనే పంపించిన మా అబ్బాయిని పంపించిన. ఆపర్చునిటీ ఎక్కడ కెనడా వెళ్ళాడు, ఎక్కడ యూఎస్ వచ్చాడు, మరి ఎక్కడ చేస్తున్నాడు, ఇవన్నీ ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీ, ఇలాగ అంటే అవకాశం ఎక్కడ వస్తే అక్కడికి వెళ్తున్నాడు అన్న పాయింట్ కూడా ఒకటి తీసుకోవాలండి. దీంట్లో ఒక చోట ఏమి స్టాగ్నేటెడ్గా ఏదో మగ్గిపోయిన దీనిలాగా కులిపోయిన వాటర్ లాగా, లేకపోతే బావిలో కప్పలాగా ఉండలేదు కదా. సో ఇవి కూడా మనం అర్థం చేసుకుని డెఫినెట్గా ఆయన లైఫ్లో జర్నీ అనేది ఏదైతే ఉంటుందో ఇంకా మీరు మరింత తెలుసుకుని డెఫినెట్గా కొంత ఇన్స్పిరేషన్ అయ్యి మరింత ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సో అందరూ చక్కగా ఎలాన్ మస్క్ని ఆదర్శంగా తీసుకోండి, అతని లైఫ్ స్టోరీ చదవండి, అతను ఎంత ఇన్నోవేటివ్ థింకింగ్, ఎంత క్రియేటివ్ థింకింగ్ అతను చేశాడనేది చూడండి, ఎంత హార్డ్ వర్క్ అతను చేస్తున్నాడనేది చూడండి. అందరూ మీరు ఎలాన్ మస్క్ని ఆదర్శంగా తీసుకోండి. చాలా క్రియేటివ్ థింకింగ్ చేసి మంచి స్టార్టప్స్ చేయడము, మంచి టెక్నాలజీ, మంచి ఇన్నోవేటర్గా మారటం చేయండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.